ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో రావణ్ ఫోన్లో అమ్మాయిలతో రొమాన్స్ వీడియోలు, ఏపీ ఫారెన్సిక్ టీమ్ సంచలనం. సో ఇప్పుడు రావణ్ అరెస్ట్ అయ్యాడు, రాజద్రోహం కేసు పెట్టాడు. ఇప్పటిదాకా చాలామంది మాట్లాడుకుంటుంది ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినందుకే రావణ్ మీద రాజద్రోహం కేసు పెట్టారు, ఉపా చట్టం కింద ఇరికించారు, 14 రోజులు రిమాండ్ విధించారు అనేది. సో కొన్ని విషయాలు మనం కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ అనాలిసిస్ చేసిన తర్వాత లేదు రావణ్కి నెగిటివా సపోర్ట్ అనేది మీరే ఒకసారి ఆలోచించండి. సో దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే దళిత క్రైస్తవ శంకారావం అనే సభలో కులాల్ని మతాల్ని రెచ్చగొట్టాడు రావణ్. సో దానికి సంబంధించి యువతని మావోయిస్టు భావజాలం వైపు నెట్టడం, వీటన్నిటితో పాటుగా రావణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను చూపిస్తాం. సో ఇలాంటి వాటితో మాత్రమే రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. సో మరి ఒకసారి రావణ్ మాట్లాడిన మాటలు వినిపిస్తాం మీకు. దీంట్లో అన్నీ ఉంటాయి, సనాతన ధర్మం గురించి మాట్లాడినవి ఉంటాయి, ఇంకా రాముడు గురించి, సీత గురించి అందరూ మాట్లాడి ఉంటాయి. జస్ట్ క్రిస్ప్గా వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఒకసారి వినండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండించింది మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియో కూడా చెప్పాం. 100 మంది కూడా నేను చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చేరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పి చెప్పరా నా కొడక నువ్వు. సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పినట్టు ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరలించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా. ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. పూజారులు వాటాల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం పట్టుకొని వస్తున్నారు బ్రోకర్ నా కొడక. విన్నారు కదా. సో ఎంత దారుణంగా మాట్లాడాడో రావణ్, మీరు విన్నారు. సో విన్నారు కదా రావణ్ మాట్లాడిన మాటలు. దీనికోసం రాజద్రోహం కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ అన్నాడనో, పవన్ కళ్యాణ్ అన్నాలని పెడితే రావణ్ యూట్యూబ్ ఛానల్లో 500 వీడియోస్ ఉంటాయి. 500 వీడియోస్లో 480 వీడియోస్ పవన్ కళ్యాణ్ గురించే ఉంటాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ చేయాలనుకుంటాడు, కానీ పాజిటివ్ అవుతూ ఉంటుంది అక్కడ, అది వేరే విషయం. సో ఇలాంటి నేపథ్యంలో రావణ్పై రాజద్రోహం కేసు పడింది. సో ఇప్పుడు రావణ్ ఫోన్లో అమ్మాయిలతో రొమాన్స్ వీడియోలు, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, వాళ్ళని వేధింపులకు గురి చేయడం, ఇవన్నీ పరిపాటిగా మరి ఎప్పుడైతే రావణ్ని అరెస్ట్ చేస్తున్నారో, ఏపీ పోలీసులు, పిఠాపురం పోలీసులు వచ్చి హైదరాబాద్లో అరెస్ట్ చేశారో, సరిగ్గా ఆన్ ది వేలో రావణ్ ఏం చేశాడు, తన ఫోన్లో ఉన్నటువంటి ఈ అమ్మాయిల వీడియోలు మొత్తం డిలీట్ చేశాడు. మరి ఫారెన్సిక్ టీం ఊరికే ఉండదు కదా. ఎప్పుడైతే ఆ రోజున ఫోన్ తీసుకున్నారు, దాని తర్వాత బెయిల్ వచ్చింది, ఇచ్చేశారు. అండ్ దాని తర్వాత 3 కేసుల తర్వాత రిమాండ్ విధించారు 14 రోజులు. సో ఈ లోపల రావణ్ ఫోన్ తీసుకున్నటువంటి ఫారెన్సిక్ టీం కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. దాదాపుగా 5-6 అమ్మాయిలతో, ఇంకా చాలామందితో చాట్స్ కావచ్చు, ఆ యొక్క వీడియోస్ కావచ్చు, సెల్ఫీ వీడియోస్ కావచ్చు, ఆ ఇంటిమేట్ టైంలో తీసుకున్నటువంటి వీడియోస్ని ఇప్పుడు బయట పెట్టింది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. అఫీషియల్గా అవి మనకి కనిపించు. ఎప్పుడైతే ఆ మహిళలు ఈ పోలీసులు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒకవేళ ఓకే అనుకుంటే మీడియా ముందుకి స్కార్ఫ్ కట్టుకొని వస్తే వస్తారు, లేదంటే లేదు. కానీ ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రావణ్ని అసలు రావణ్ ఎవరి వాడు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది. ఎందుకు సంచలనంగా మారిందంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పేర్ని నాని, ఇటు మాజీ ఎమ్మెల్యే అంబంటి రాంబాబు గారు, వీళ్ళిద్దరూ వచ్చి ఏమని మాట్లాడారు ఒకసారి విందాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక్కసారి కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తే ప్రయత్నం చేస్తుంది. ఏమన్నాడు కొడాలని
చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు, కన్ఫ్యూజ్ అయ్యాడేమో. నేను చెప్తా. రావణ్ మీద ఉప్మా ఇడ్లీ కేసులు పెట్టారంట. ఈ కొడాలి నాని మీద యూపీలో పెట్టారు. అప్పుడు అర్థమవుద్ది బుల్డోజర్ ట్రీట్మెంట్ ఏంటో. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు కదా. ఇన్ని రోజులు అసలు ఒకవేళ ఏంటి ఆయన గతంలో చేసిన కామెంట్స్ ఏంటి, పొరపాటును కనుక కుప్పంలో చంద్రబాబు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం వదిలేస్తా, పొరపాటును కనుక కూటమి ఏపీలో గెలిస్తే నేను చంద్రబాబు బూట్ నాకుతా అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఉప్మా కేసు అంట. నోరు తిరగదు, నోట్లో కిళ్ళి వేసుకుని ఉంటాడు, నోరు తిరగదు, ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. అది ఉపా చట్టం. లారీ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి ఇంతకన్నా బెటర్ తెలుగు కానీ బెటర్ ఇంగ్లీష్ రాదేమో నాకు తెలిసి. కానీ వైసీపీ ఓన్ చేసుకున్నటువంటి వాస్తవమా కదా ఒక్కసారి వినండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు వెరీ నెక్స్ట్ డే రావణ్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అంబటి రాంబాబు గారు వెంటనే ప్రశ్న పెట్టేశారు. అండ్ పేరు నాన్నగారు కూడా ఆయన కూడా మాట్లాడారు. ఏమని? జన సైనికులంట పిఠాపురంలో గోడలు దూకి వచ్చేస్తున్నారంట, సిఐ గారు అన్నారంట. ఏమని? ఇప్పుడు ప్రశ్నారావాన్ని ఇప్పుడు ఎందుకు కొడతారు, రేపొద్దునాడు జైలుకి సైన్ పెట్టడానికి రాడా, సైన్ పెట్టడానికి వచ్చినప్పుడు కొడుదురుగానిలే అని చెప్పాడంట. ఈయన విన్నాడు. పిఠాపురంలో ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురంలో సిఐ చెప్తే ఇక్కడ మచిలీపట్నంలో ఆయన ఇంట్లో కూర్చొని ఆయన అన్న మాట ఈయన విన్నాడంట. అట్టే చెప్పాడు. సో ఇప్పుడు ఒక్కసారి అంబటి రాంబాబు మాట విందాం. తప్పు అంటాం. అతనికి అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్ లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం. ఏమన్నాడు? లీగల్ యాక్షన్, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో లీగల్గా కూడా మేము సపోర్ట్ చేస్తాం ప్రశ్న రావణ్కి అని స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారే అన్నారు. ఈ మాట విన్నారు కదా. ఇప్పుడేమో ఒక్కసారి నటనకు నవత తరగని యువత అంటారు కదా. ఒక్కసారి ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయట విన్నాం. ఈయన చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో శ్రీకాళహస్తిలో ఫైల్స్ దగ్ధమైనవి, అప్పుడు బయటకు వచ్చాడు. మళ్ళీ దాని తర్వాత మంగళం భూములు వీరు ఆక్రమించుకున్నారంటే వాళ్ళ కొడుకుని పంపించాడు. వీళ్ళు బయట రారు. వీళ్ళు ఎంతవరకు ఆ దాచుకోవడాలు ఎంతవరకు ఇక్కడెక్కడే ఉండిపోతారు వీళ్ళు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు వినండి. మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదే విధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? సో ఇది మీకు చెప్పారు. ఆయన అర్థం కానుంటుంది, నేను చెప్తా. ఆయన ఏమంటాడంటే ప్రశ్న రావడానికి మాకు సంబంధం లేదు, మాకు అసలు ఆయనకి ఎలాంటి రిలేషన్స్ లేవు, టీడీపీకి సంబంధించిన వ్యక్తే. యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే కొడాలి నాని గారు చెప్పారో పెద్దిరెడ్డి గారు కూడా అదే చెప్పారు. సో ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక ట్వీట్ చూపిస్తాం మీకు. అదిరిపోయే ట్వీట్ అనమాట. ఇది మామూలుగా ఉండదు ఈ ట్వీట్. విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. అసలు వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది ఎవరు? ప్రశ్న రావణ్కి, ప్రకాష్ రాజ్కి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు? ఈ సంఘ విద్రోహ శక్తులు కులాలు మతాల్ని రెచ్చగొడుతుంటే వీళ్ళకి కాపు కాస్తున్నది ఎవరు? వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నది ఎవరు? డబ్బులు ఇచ్చేది ఎవరు? ఎందుకు వీళ్ళు ఇంత ఇదవుతున్నారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు, కొంచెం జూమ్ చేసుకో కెమెరా, విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇది. కనిపిస్తుందా? రావణ్లు ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అసలు ఇక ఆ ట్వీట్ మొత్తం చదివినంత పుణ్యం నిజంగా ఈయన చెప్పిన మాట. విజయసాయి రెడ్డి గారు నిజంగా ఆ రోజున వైసీపీని వీడి తప్పు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి విషయం గురించి, ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అయినా, లేదంటే ఇలాంటి కీలకమైన సెన్సిటివ్ ఇష్యూస్లో అయినా సరే ఆయన మాట్లాడే మాట నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు? ఇప్పుడు దాకా ఏ పార్టీ ఎందుకు మాట్లాడదు? కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టడం, వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టడం, వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం, ఇదా? దీనికా మీరు ఫండింగ్ ఇచ్చేది? ప్రకాష్ రాజ్కి రావణ్కి మధ్య ఆడియో కాల్ మీరు వినలేదా? ఎంత దారుణంగా మాట్లాడాడు. సనాతన ధర్మాన్ని సన్ ప్లస్ అని బూత్తో మాట్లాడతారా? మీకు మీ దేవుడు నచ్చొచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి వేరే దేవుడు నచ్చొచ్చు. ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి. ఎవరిని హట్ చేసే రైట్ మనకు లేదు. ఎవరిని మతాలు కులాల విషయంలో
ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా, పాలనా పరంగా ఏదైనా తప్పులు ఉంటే ప్రశ్నించాల్సిన విధానం దూషించడం కాదు, అబ్యూస్ చేయడం కాదు, ఇంట్లో వాళ్ళని మాట్లాడటం కాదు. సో ఒక్కసారి ఆయన ఏమన్నారు చెప్తా. తెలుగు రాష్ట్రాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన తరువాత కూడా వారి కులాలని వదిలిపెట్టకుండా వారి పేరు చివర కులాలని తగిలించుకొని వేరే మత వ్యవస్థలు నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. ప్రశ్న జోసెఫ్ గురించి చాలా క్లియర్గా చెప్పాడు. పేరు యాడ్ చేయలేదు అంతే. ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో ఈ ప్రశ్న రావణ్ లాంటి, జోసెఫ్ చౌదరి లాంటి వాళ్ళు చెప్పాడు కదా, ప్రశ్న రావణ చెప్పాడు మేము కమ్మ అని. చాలా కాన్సిక్వెన్స్ వచ్చాయి. తను ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ అని చెప్పాడు. అతనే చెప్పాడు చాలా క్లియర్గా, నేను కమ్మ అని చెప్పాడు. కన్వర్ట్ అయ్యాడు ఇప్పుడు. కానీ నాకు దేవుళ్ళు నచ్చరు అంటాడు, నొప్పడు అంటాడు. కానీ నొప్పుతాడు. దళిత క్రైస్తవ సంఘానికి ఎందుకు వెళ్ళాడండి? పోని కన్వర్ట్ అయ్యాడు, సంతోషం, బాగానే ఉంది. దళిత క్రైస్తవ సంఘంలో అసలు ఆ వర్డ్ రాజ్యాంగంలో లేదు. అలాంటి సభకి వెళ్ళి క్రైస్తవులకి ఏమన్నా హామీ ఇచ్చాడా? మీ బతుకులు మారుస్తా, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా అని చెప్పి ఏమన్నా హామీ ఇచ్చాడా? కట్ చేస్తే విజిలెన్స్ రిపోర్ట్లో అమ్మాయిల వీడియోలు. ఇది మనం చేసే పనులు. సో ఇలాంటి నేపథ్యంలో జర్నలిస్ట్, ఇంకొక జర్నలిస్ట్ అనమాట, జర్నలిస్ట్ కేవీఆర్, ఈయన మాట్లాడిన మాట ఒకసారి మీకు వినిపిస్తా. ఎక్కడ ఉంది? హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవిరెడ్డి. మన ఎరుపు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అంత అధికారంలో ఉన్నోళ్ళు ఏం చెప్తే అది నడవాలి కదా. పైగా మనది ఎర్రి రాజ్యాంగం కదా. మన బాబు గారు తెలంగాణ మీద ఏం పెద్ద అసలు తెలంగాణలో ఆయన ప్రమేయం ఏంది, ఆయన ప్రాణం ఏంది, ఆయన ప్రస్థానం ఏంది, బొచ్చు కూడా లేదు. ఎర్రి బొచ్చు కూడా వేయలేరు, బొచ్చు ఉందా అంట. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలండి? ఇప్పుడు విమర్శించాలి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుడిని, యూట్యూబర్లైనా, జర్నలిస్టులైనా, సామాన్యులైనా ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది కూడా. ఓకేనా? ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఈ రాజకీయాలు, ఇంకెన్నాళ్ళు ఈ వంత పాడతారు? 13 ఏళ్ళు బట్టి పాడుతున్నారు. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి పాడుతూనే ఉన్నారు ఈ పాటలు. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ అనే ఇష్యూ పోట్ల. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అమ్మాయిలు వేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మాయిలు వేసుకుంటున్నారు. అంతా ఎవరికాళ్ళు బాగానే ఉన్నారు, బిజినెస్లు వేసుకుంటున్నారు, ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళు జాబులు వేసుకుంటున్నారు. హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్లో ఉంటారు, లేదంటే బెంగళూరు వెళ్ళిపోతారు, చెన్నై వెళ్తారు. ఏదో ఒకటి ఎవరి పని వాళ్ళది. వాళ్ళ ఫ్యామిలీస్ ముఖ్యం, వాళ్ళ ప్రగతి ముఖ్యం అనుకునే వాళ్ళకి ఈ ఆంధ్ర తెలంగాణ అనే గొడవలు పెట్టడానికి ఉండదు. ఈయన అరెస్ట్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎప్పుడు కరెక్ట్గా ఈ వీడియో చేసిన తర్వాత ఈ జర్నలిస్ట్ గారికి పిలుపు వచ్చిందంట. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఇదిగోండి విశ్వాలు. అది మ్యాటర్. సో ప్రసన్నం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రశ్నించే తీరులో మార్పు నిజంగా అవసరం. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇది ప్రకారం ఇప్పటిదాకా ఏ సోషల్ యాక్టివిస్ట్ మీద, ఏ యూట్యూబర్ మీద, ఏ జర్నలిస్ట్ మీద ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు ఉపా కేసులు పడ్డ దాఖలాలు అయితే లేవు. మేబీ నాకు తెలియకుండా ఇంకేమైనా ఉండొచ్చేమో. గత 9 ఏళ్ళుగా ఉన్నాను నేను జర్నలిజంలో. కానీ ఈ దారుణం నిజంగా వెలికి చుట్టం అనేది, అంటే ఒక రకంగా దానికి నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నారావణ్ జైల్లో ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఇంట్లో ఉన్న వాళ్ళ ఆవిడ కూడా అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడుద్ది. ఆ చిన్న పాప ఉంటుంది ఇంట్లో, ఆ పాప కూడా అంతకన్నా బాధపడుద్ది, మా డాడీ లేడని. వాళ్ళకి తెలియదు కదా ప్రశ్నారావణ్ అన్న మాటలు, ఆయన చేసిన కామెంట్స్, పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇలాగే మాట్లాడుకుంటారు. నిజంగా ప్రశ్నారావణ్ ఎన్ని రోజులు ఉంటాడో జైల్లో, లేకపోతే ఇంకోటి తెలియదు. కానీ సో మంచిగా హ్యాపీగా మైండ్ సెట్ చేసుకొని, మైండ్ మార్చుకొని బయటకు వచ్చి మళ్ళీ జైలు లోపలికి వెళ్లకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడు ఈ వీడియో గురించి నాకు కామెంట్ కావాలి. మీ కామెంట్ అనేది చాలా మస్ట్. ప్రశ్నారావణ్ ఎవరి తాలూకా? జనసేన తాలూకా, టీడీపీ తాలూకా,
వైసీపీ తాలూకా లేదా ఇంకెవరైనా తాలూకా? అసలు ఈయనకి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు? మస్ట్గా కామెంట్ చేయండి.